నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. గీతా కృష్ణ గారి దగ్గరికి వచ్చి మనం. నమస్తే సార్. యా హాయ్. విజయ్ దేవరకొండ, రష్మిక సార్ ఈ మధ్య పుష్ప 2 మూవీకి విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీతో రష్మిక వెళ్ళిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఒక ఇది ఉంది సార్, అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు లవర్స్ అని విజయ్ని కూడా అడుగుతూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు చెప్తా అంటున్నాడు. మీరు ఇండస్ట్రీ మనిషి కాబట్టి మీకేమన్నా కొన్ని సీక్రెట్స్ తెలిస్తే మాతో చెప్పండి సార్. సీక్రెట్స్ కాదు కానీ ప్రెజ్యూమ్ చేయొచ్చు. ప్రెజ్యూమ్ చేస్తే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు నాతో మొబైల్లో మాట్లాడుకునే అంత పరిచయం లేదు నాకు. కాకపోతే ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్లు ఇవన్నీ కొత్త కాదు. రిషబ్ శెట్టి బ్రదర్తో ఎంగేజ్మెంట్ అయ్యి బయటకు వచ్చేసింది కదా. సో వెరీ కమర్షియల్ కింద లెక్క. యాక్చువల్గా షీ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ విజయ్ నవ్. అతను టైం అడగడం కారణం కూడా అయ్యి ఉంటుంది. తనలో మళ్ళీ అతను విజృంభించి నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గాను. సో అని బహుశా అలా ఉండుంటుంది తన యొక్క ఈగో సాటిస్ఫాక్షన్. అదే దే విల్ మేక్ ఫెంటాస్టిక్ పేర్. మనం అలాగే దీవించగలగాలి నా ఏజ్కి. అండ్ ఆల్సో గీతా గోవిందంలో అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా నాకు విజయ్ దేవరకొండ యాక్షన్ బాగా నచ్చింది. అతను తెలంగాణ భాష అంటే నాకు చాలా ఇష్టం. మాట్లాడే విధం, అతను మళ్ళీ కొంచెం గోదావరి డిస్ట్రిక్ట్ లాగా మాట్లాడడానికి ప్రయత్నించే ప్రయత్నం కూడా బాగుంటుంది నాకు. అదేంటండి బాబు అంటాడు కదా అందులో సినిమాలో. సో అవన్నీ కూడా నాకైతే అందరికీ నచ్చింది కాబట్టి 100 కోట్లు కలెక్ట్ చేసింది. అల్టిమేట్గా బెనిఫిటెడ్ అల్లు అరవింద్. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అనేది ఆ సినిమాయే గుర్తొస్తుంది యాక్చువల్గా. సో వీళ్ళిద్దరూ కలిసి మొన్న పుష్పకి వెళ్ళిన తర్వాత ఆ డెసిషన్ వీడు మానేయాలి, అంత సెక్సీగా యాక్ట్ చేసింది. మళ్ళీ అందులో వచ్చిన ఇది పెట్టాం ఫిట్టింగ్ రెచ్చిపోయింది. రౌడీ బేబీ సాంగ్ కాపీ కొట్టారు. అది కిందకి వెళ్తుంది కదా, అవి చెప్పగలగాలి. ఊర్లో సినిమా చూసాడం కాదు. సాయి పల్లవి ధనుష్ సాంగ్ కాపీ కొట్టారు. సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. అందులో ఒకసారి తిప్పుతాడు పైకి ఎత్తుకుని, అది ఉండదు ఇందులోను. మిగతా అన్నీ ఉంటాయి. ఎక్కువ కూర్చుంటుంది. అది చూసాడు ఎవడో పెళ్లి చేసుకోడు. సరదాగా అన్నాను. అంత నేరో మైండెడ్గా ఉంటుంది. మీరు ఇంకా ప్రొఫెషనల్ డైరెక్టరేట్ అనొచ్చు. విరగ తీసేసింది అందులో. నాట్ అంటే నాట్లో చేసింది. అతను కూడా బాగా, అతనే తక్కువ చేశాడు. బన్నీ అంతవరకు చేయాలనుకుంటా క్యారెక్టర్కి, అంతే చేశాడు. అక్కడ మళ్ళీ వెనకాల కూర్చోబెట్టుకోవడం చాలా బాగా కంపోజ్ చేస్తాడు. వెరీ వెల్ కొరియోగ్రాఫర్ అది. కానీ నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు. రౌడీ బేబీలో ఆ అమ్మాయి కూడా మంచి డ్యాన్సర్. పర్సనల్గా కొన్ని అమ్మాయికి నచ్చకపోవటం చేయదు, కానీ సినిమాకి సంబంధించింది, డ్యాన్స్ సంబంధించింది, యు గివ్ ఎనీథింగ్ షీ విల్ డూ అనిపించేస్తుంది మనకి. ఫ్రెంచ్ బైలా కాడి నుంచి మొత్తం అన్నీ చేస్తాను సాయి పల్లవి. మరి అందుకనే షీ స్టాండింగ్ ఎ పార్ట్. ఒక యూనిక్ యాక్ట్రెస్ లాగా ఎందుకు మిగిలిపోయింది? పెద్ద శరీర శాస్త్రం ఏం లేదు. శేఖర్ గమన్ అంటాడు అదే సినిమాలోను, అదేవతో బెంగాలీ ఆర్టిస్ట్ని కామిలిని ముఖర్జీని, బ్యాక్ చాలా బాగుంది అంటాడు. అక్క నీ బ్యాక్ బాగుంది అంటాడు అంటారు కదా చిన్నపిల్లలు వెళ్ళి. ఆ విధంగా సాయి పల్లవి ఆల్సో లుక్స్ గుడ్ ఫ్రమ్ బ్యాక్. బట్ అదర్వైజ్ పెద్ద వలప్షియస్ ఫిజికల్ ఇది లేదు. ఓన్లీ విత్ దర్ డ్యాన్స్, వెరీ ఇంప్రెసివ్ ఎక్స్ప్రెషన్స్, అవన్నీ కూడా ఇట్ మేడ్ దేర్ వన్ ఆఫ్ ద స్పెషల్ యాక్టర్స్ తనప్పుడు కింద లెక్క. సో అదేవిధంగా ఈ అమ్మాయి షీఈ్ ఎ స్పెషల్ యాక్ట్రెస్ ఫర్ ఎక్స్ప్రెషన్స్. పుష్ప 1లో ఏం పెట్టింది ఈ అమ్మాయి రష్మిక. అవన్నీ రీల్స్లో చూస్తుంటే ఎంత బాగా యాక్ట్ చేసింది అనిపించింది. అదే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఆల్సో, అలా చేయించుకున్నాడు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. డబ్బులు ఇస్తూ పెట్టావు నాకు అంటాడు కదా, ఆ సీన్ అస్తమానం రోజుకోసారి చూస్తాను అది నేను అంటది కదా. అదేంటి మరి నువ్వు నవ్వే కదా అంటాడు. దుడ్డు ఇచ్చాడు నవ్వేని అంటది అనమాట. దుడ్డు ఇచ్చాను నవ్వేని అంటాడు కదా. నాకు చాలా చాలా ఇష్టం. 2-3 సీన్లు ఉంటాయి అనమాట. అతను కూడా చాలా ఒరే కేశవానికి అంటే పారిపోతుంటాడు. సినిమా ఊరికి ఎందుకు ఆడద్దమ్మా, ఆర్టిస్టులు అంత బాగా కుదిరారు. అక్కడ అమ్మాయి ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసిందో. అక్కడ మళ్ళీ ముద్దు పెట్టినప్పుడు పెట్టే ముందు ఏడ్చేస్తూ ఉంటుంది కదా ఆ కారులో. ఆల్ దిస్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, దట్ ఈస్ వై దిస్ మూవీ ఈజ్ ఎ హిట్ అని. అంత సెటిలిటీ ఉంది అందులో సినిమాలో. తను షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్ కింద అయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. కాకపోతే ఇంక విజయ్ కొంచెం వెనకబడి ఉన్నాడు ఒక విధంగా రేస్ చూస్తేనే. మేబీ ఆ రేస్లో తను కూడా ఒక పెద్ద హిట్ అయిన తర్వాత ఈ మైట్ పుట్ ఎ నాట్ అనుకుంటాను. నాకు ఎంత ప్రిజంప్షన్ ఇది.
ఈయనండి బాగా తెలిసినట్టు చేసాడు అని అలా అనుకోవాలి ఇప్పుడు, అంత బాగా చెప్పాలి మనం. సార్ ఈ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ ఎ బిగ్ హిట్, అదర్వైజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ కింద లెక్క అతను. అది అందులోనే ప్రూవ్ అయిపోయింది కదా, అన్ని సినిమాల్లోనూ ప్రూవ్ అయింది. సో గీత గోవిందంలో ఇంకా బాగా అనిపించింది. రెడ్డి అనే సినిమా ఏంటిది, అర్జున్ రెడ్డిలో ఒక క్యారెక్టర్ డ్రివెన్, అది దోస్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్. అంచేత అతని సినిమాలన్నీ అలా ఉంటాయి కాబట్టి కదా అల్టిమేట్ అయిపోయింది. తర్వాత అతని యొక్క పర్సనల్ ఇవి పట్టుకొస్తారు, ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడినా అవి సినిమాకి ఆపాదించారు. అవునండి. అది ఎక్కువైపోయింది ఇప్పుడు. అదర్వైజ్ అవి కూడా అంత బ్యాడ్ సినిమాలు కాదట. అవి ఒక వరల్డ్ ఫేమస్ తప్పితే, వరల్డ్ ఫేమస్ లవర్ అనేది తప్పితే కేఎస్ రామారావు గారిది, మిగతా అన్ని సినిమాలు కూడా కొంచెం మీనింగ్ఫుల్గానే ఉంటాయి అని విన్నాను. నేను అన్ని చూడలేదు, అన్నీ ఎక్కడ చూడగలను యాక్చువల్గాను. ఎనీవే వి విష్ దెమ్ టు గెట్ మ్యారీడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ గివ్ ఇస్ అ గుడ్ న్యూస్. రైట్ సార్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.